హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ట్రెండింగ్లో ఉన్నటువంటి నేమ్ ఆర్ట్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. మీరు డెమో చూడకుంటే ఒకసారి ఇక్కడ కూడా ప్లే చేస్తాను. మీరు సాంగ్తో చూడాలనుకుంటే నేను ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ అయితే చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. ఆల్రెడీ ఈ టాపిక్ పైన ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఏంటంటే లో క్వాలిటీలో వచ్చిందనమాట క్రియేట్ చేసుకోవడం. సో ఈ వీడియోలో నేను మీకు హై క్వాలిటీలో ఈ నేమ్ ఆర్ట్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఎండ్ వరకు అయితే చూడండి, చాలా ఈజీగానైతే ఉంటుంది. ఓకేనా? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అండ్ లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి అయితే మోటివేట్గా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే పిక్సెల్ యాప్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, పిక్సెల్ యాప్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, దానిపైన డబుల్ క్లిక్ చేసేయండి. ఏ నేమ్ అయితే రాసేసుకోవాలనుకుంటున్నారో ఆ నేమ్ అయితే ఇక్కడ టైప్ చేయండి. ఓకేనా? నేను అమ్ము అనేది ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత దీనికి ఒక ఫాంట్ స్టైల్ అనేది అప్లై చేసుకోండి. సో మీకు ఫాంట్ స్టైల్ కావాలని కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫాంట్లోకి వెళ్తున్నాను. వెళ్ళేసిన తర్వాత మై ఫాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఈ ఫాంట్ అయితే ఇచ్చేసాను. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాను, థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. ఇమేజ్ సైజ్ వచ్చేసి ఇక్కడ థంబ్నెయిల్ తీసేసుకోండి. థంబ్నెయిల్ తీసుకొని ఓకే పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ పైన ప్లస్ బటన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ గ్యాలరీ కనిపిస్తుంది కదా, ఫ్రమ్ గ్యాలరీ పైన ట్యాప్ చేసి సో ఇలాంటి ఇమేజ్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో నెమలి ఇమేజ్. సో ఇది మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి, లేదంటే అవసరం లేదు. సో ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ పైన మళ్ళీ ఒకసారి క్లిక్ చేసి ట్రాన్స్పరెన్సీ బ్యాక్గ్రౌండ్ అనేది ట్రాన్స్పరెన్సీలో పెట్టేసుకొని జస్ట్ దీన్ని సేవ్ చేసుకోండి అంతే. ఓకేనా? సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రెండర్ ఫారెస్ట్ అని టైప్ చేయండి. ఓకేనా? దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఉంటుంది. మీరు వెబ్సైట్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే అప్లికేషన్లో ఓపెన్ చేసుకోండి. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టెంప్లెట్స్ పైన క్లిక్ చేయండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సాలిడ్ లోగో రివేల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏ ఎక్స్పెక్టేషన్లో వీడియో కావాలనుకున్నది ఇక్కడ చూస్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ నేను ఇక్కడ 10 సెకండ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత క్రియేట్ నౌ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఒక లోగో అడుగుతుంది. మీకు నచ్చినటువంటి లోగో లేదా నేను క్రియేట్ చేసినటువంటి టెక్స్ట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత స్టైల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టైల్ పైన క్లిక్ చేసి నేనైతే ఇక్కడ గోల్డెన్ కలర్ తీసుకుంటున్నాను. తర్వాత మ్యూజిక్ ఏదైతే ఉందో డిఫాల్ట్గా దాన్ని డిలీట్ చేసేసి నా యొక్క మొబైల్లో ఉన్న మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. సో మీకు కూడా మ్యూజిక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసుకొని ఫాస్ట్ వ్యూయింగ్ కదా, దానిపైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈ ఎక్స్పోర్ట్ అనేది మీ యొక్క మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి డిపెండ్ అవుతుంది. 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? నేను ఆల్రెడీ వీడియో ఒకటి డౌన్లోడ్ చేస్తారంటే ఇక్కడ ప్లే స్టోర్కి మళ్ళీ రండి. వచ్చిన తర్వాత వాటర్ మార్క్ రిమూవర్ అని టైప్ చేయండి. ఇక్కడ మనకి చాలా వస్తాయి. దీంట్లో మీరు ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్లీ దీన్నే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రిమూవ్ వాటర్ మార్క్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఏదైతే మీరు వీడియోని సేవ్ చేసుకున్నారో ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫింగర్తో ఎక్కడైతే మనకు వాటర్ మార్క్ ఉందో అక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, జస్ట్ ఎండ్ వరకు ప్లే చేద్దాం. దీన్ని ప్లే చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ ఫుల్ హెచ్డీలో కావాలనుకుంటే మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. నేను హెచ్డీ 720pలో తీసుకుంటున్నాను. చూడండి, మనకి వీడియో అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇక్కడ వాటర్ మార్క్ కూడా ఏం కనిపించట్లేదు మనకి. ఈ విధంగా సెట్ చేసి పెడుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోని అయితే సేవ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ మీరు ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత యూటూల్ అని టైప్ చేయండి. ఓకేనా? యూటూల్. ఓకేనా? యూటూల్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి చాలా యాప్స్ అయితే వస్తాయి. మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏఐ వీడియో ఎన్హాన్సర్, దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓపెన్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో కూడా ఈ యాప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే? అండ్ ఇక్కడ ఏఐ ఎన్హాన్స్ ఉంటుంది కదా, దీనిపైన ట్యాప్ చేసేసి మీరు ఏ వీడియోనైతే క్వాలిటీలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ 15 సెకండ్స్లో పెట్టుకోండి. ఎందుకంటే 5 సెకండ్స్లో పెడితే ఏంటంటే మనకి 5 వరకు వస్తుంది. 15లో పెడితే 10 ఎంత ఉంటే అంత వస్తుంది అనమాట. ఓకే? ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మీకు ఇది సపోర్ట్ చేయదు. దీంట్లో మనకి యాక్సెస్ లేదనమాట, పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే? టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇది మళ్ళీ మనకి నెట్ పైన డిపెండ్ అయ్యి ఇది మనకి ప్రాసెస్ అవుతుంది అనమాట. ఓకేనా? సో మనం కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. సో ఈ విధంగా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ ప్లే చేసి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ పైన సేవ్ బటన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. జస్ట్ మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోయింది. గ్యాలరీ ఓపెన్ చేసి ఇదే వీడియో. సో దీన్ని ప్లే చేస్తున్నాను చూడండి.
ఎన్ఎఫ్టీలో కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు ఎలాంటి ఖర్చు పెట్టకుండా. ఓకేనా. సో ఇదన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఫాలోవడానికి అయితే ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.